ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడు గోవాలో ఉన్నా, బాగా బీచ్ నియర్ బై. నేను ఈరోజు అయితే గోవా మొత్తం తిరిగి మీకు గోవా ఎక్స్ప్లోర్ చేసి చూపించాలనుకుంటున్నాను. సో మీరు వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే స్టార్టింగ్ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మనకు సినిమాల్లో చూపించే మంచి మంచి కలర్ఫుల్ లొకేషన్స్, హౌసెస్ ఉంటాయి కదా, అవన్నీ తిరిగి చూపించబోతున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మేము అయితే ముందు బైక్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం విజిట్ చేయాలన్న ప్లేస్లో పార్కింగ్ అనేది చాలా ప్రాబ్లం అనమాట ఇక్కడ. అందుకే కారు మీద వెళ్లకుండా మేము స్టే చేసిన హోటల్లోనే కారు వదిలేసి బైక్స్ తీసుకున్నాం. ఫర్ బైక్ ఫర్ 1 డే 350 ఛార్జ్ అయితే తీసుకున్నారు. అది కూడా గట్టిగా బేరం ఆడితే 350కి ఇచ్చారనమాట. అంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు. సో బెస్ట్ అనమాట. అంటే మనం నచ్చిన ప్లేస్ తిరగాలంటే బైక్ అనేది చాలా ఇంపార్టెంట్ గోవాలో. అందుకనే మేము బైక్స్ తీసుకున్నాం. సో బైక్ మీదే మేము ఎక్స్ప్లోర్ చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విలేజ్ నుంచి వెళ్తుంటే ఎంత బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయో. వింటేజ్ హౌసెస్ అనమాట ఇవన్నీ. ఓల్డ్ హౌసెస్ అసలు చూడడానికి 2 కళ్ళు చాలు, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే ఓల్డ్ చర్చెస్ ఉంటాయి. అంటే ఇది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పాలించిన ప్రాంతం కాబట్టి ఆ చర్చిలు అది మనకి ఎక్కువ కనిపిస్తాయి ఇక్కడ. అలాగే వింటేజ్ హౌసెస్ కనిపిస్తాయి. బ్యూటిఫుల్ విలేజ్ అనమాట. ఈ మధ్యలోంచి వెళ్తుంటే అసలు ఆ ఫీలే వేరబ్బా. యా ఫ్రెండ్స్, మనమైతే అంజనా బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే హ్యూజ్ క్రౌడ్ అనమాట. దట్టు మనం నవంబర్ ఎండ్ డిసెంబర్లో కనుక వెళ్తే అసలు ఇసుకేస్తే రాలని జనం ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వాటర్ గేమ్స్ చాలా బాగుంటాయి. పారాసైలింగ్ ఉంటుంది, బోటింగ్ రైడింగ్ ఉంటుంది. అసలు ఎవ్రీథింగ్ మీకు ఏది కావాలంటే అది ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో అంజనా బీచ్ చూడండి ఎలా ఉందనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది అయితే సీ లాంజ్ బార్ అండ్ రెస్టారెంట్ అనమాట. ఇది అంజనా బీచ్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బార్ అండ్ రెస్టారెంట్ అండ్ రిసార్ట్ కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే హాస్పిటాలిటీ హైలైట్ ఉంటుంది బ్రో. ఎవరు వచ్చినా కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు. అండ్ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే వచ్చిన కస్టమర్స్కి కానీ టూరిస్టులకు కానీ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, అంటే తబలా సెటప్ చేసి అందరినీ రౌండ్గా కూర్చోబెట్టి వాళ్ళకి తబలా నేర్పిస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ
అసలు చాలా బాగా నచ్చింది నాకైతే సీ లాంజ్ వాళ్ళు అరేంజ్ చేసిన ఈ ప్రోగ్రామ్ అయితే పర్టికులర్లీ. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరితో చాలా మంచిగా మాట్లాడుతూ మంచిగా రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారనమాట. సో మీరే చూడండి, మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పంజిమ్ వెళ్తున్నాం. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా మూవీస్లో చూపించే లొకేషన్స్ అన్నీ చూపిస్తానని. సో ఇప్పుడు మనం వెళ్ళేది అదే అనమాట, అక్కడికే. అండ్ యాచెస్ కూడా చూపిస్తా. అండ్ బిగ్ డాడీ క్యాసినో కానీ ఇంకా రాయల్ క్యాసినో కానీ ఇవన్నీ మీరు చూడవచ్చు ఇప్పుడు. ఓకే, అండ్ రో బ్రిడ్జ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఫ్రెండ్స్, నాకు గోవాలో దట్టు పంజిమ్లో నచ్చిన బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట. ఎందుకంటే ఈ స్మాల్ రో బ్రిడ్జ్ ఉంది కదా, దీని కింద వుడ్ ప్లాట్ఫామ్తో అంటే లైక్ వుడ్ పార్క్ అనమాట. ఇది మడా ఫారెస్ట్ అంటే మీరు వినే ఉంటారు, మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎక్కువ ఉంటాయి. సో అలాంటి ప్లేసెస్లో వుడ్ పార్క్ కింద సెటప్ చేశారు. అల్టిమేట్ ఉందన్నమాట అసలు. అంటే లవర్స్కి కానీ లేదా ఫ్యామిలీ విజిటర్స్కి కానీ వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. టైంపాస్కి కానీ లేదా ఫోటోషూట్లకు కానీ వాటికైతే మంచి ప్లేస్ అనమాట. మీరే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నదే నేను చెప్పాను కదా మూవీలో ఎక్కువగా కనిపించే లొకేషన్స్ అని. వెరీ కాస్ట్లీ లొకేషన్స్ అనమాట ఇవి. అండ్ అవుటర్స్ కూడా ఎక్కువ అలో చేయరు. మనం చాలా జాగ్రత్తగా సీక్రెట్గా వెళ్ళాలి. టూరిస్టులాగా సైలెంట్గా వెళ్ళి ఫోటోషూట్లు చేసుకుని వచ్చేసేయాలి. మీరు చూడొచ్చు చాలామంది ఫోటోషూట్లు చేసుకుంటూ ఉంటారు. ఇది ఎక్కడంటే మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో నియర్ బై అనమాట. అట్ ద సేమ్ టైం పక్కనే బిగ్ డాడీ క్యాసినో కూడా ఉంటుంది. దాని నియర్ బై లొకేషన్ అనమాట ఇది. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ బ్రో.
బ్రదర్స్. ఎందుకంటే ఫోటోషూట్లకైతే అండ్ ఎవరైనా కపుల్స్ వెళ్తే అల్టిమేట్ ప్లేస్ అనమాట వాళ్ళకి. ఇదైతే అస్సలు వదిలిపెట్టరు, అలాంటి ప్లేస్ ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోయేది యాచ్ అనమాట. అది మీకు చూపించబోతున్నాను. ఇది కూడా బిగ్ డాడీ క్యాచ్నే ఉంది కదా, ఆ ఎంట్రీలోంచే వెళ్ళాలి. అందరినీ అలో అయితే చేయరు. మేము స్పెషల్ పర్మిషన్ తీసుకొని తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ కంపెనీ నుంచి మాట్లాడించుకొని మేము లోపలికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మేము వచ్చిందే యాచ్ చూడడం కోసం. సో యాచ్లో వచ్చేసి ఏమేమి స్పెసిలిటీస్ ఉన్నాయనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇందులో 3 రూమ్స్ ఉంటాయి, 3 బెడ్రూమ్స్ లాగా, దట్టు ఏసీ రూమ్స్ అనమాట. సో ఇది బిగ్ డాడీ నియర్ బై ఉంటుంది, దానికి ఆనుకునే. సో ఇప్పుడు మీరు లోపలికి వెళ్దాం పదండి, మీరు చూడండి. So guys, please like this video, subscribe and share. Thank you.